ప్రశ్న ముసుగులో జోసెఫ్ యుద్ధ నినాదం. రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు. బ్యారక్లో ఎర్రి కండువా తీసి 9175 నెంబర్ ఇచ్చారు. ఒక్కో అరెస్ట్ తర్వాత బెయిల్ వస్తుంటే అతను మాట్లాడడం, తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ వస్తోంది, అతను హీరో అని ఆకాశానికి ఎత్తారు. అతను మరింత రెచ్చిపోతూ పోలీస్ వ్యవస్థకు సవాల్ విసిరాడు. పోలీసులు కొంత లోతుగా వెళ్లారు. మన సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడుతున్న వారికి జోసెఫ్ అలియాస్ ప్రశ్న తప్పుడు మార్గం, అరెస్టులు, విచారణ ఒక సమాధానం. చాలా తెలివిగా మాట్లాడే ఒక యువకుడు చెడు మార్గంలో వెళ్లి జైలు పాలయ్యాడు. అతను ఈ మార్గంలో కాకుండా మంచి మార్గంలో వెళ్లి ఉంటే టాప్ 100 ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకడై బాగా రాణించేవాడు. ప్రశ్నించవచ్చు, పోరాటం చేయవచ్చు, కానీ దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. మన రాజ్యాంగం ఏ వ్యవస్థకు కూడా అపరిమిత అయాచిత అవకాశం ఇవ్వలేదు. అతని వెంట ఇప్పుడు బావుగా వాడిన వారు, విషం చిమ్ముతుంటే ఆనందించిన వారు ఎవ్వరూ లేరు, రారు కూడా. సామాజిక మాధ్యమాల వేదికగా మతాలు, కులాలు మధ్య ద్వేషాన్ని రగిలిస్తూ సమాంతర ప్రజా యుద్ధాలను ప్రేరేపించేలా అతను చేసిన ప్రసంగాలు శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని పోలీసులు నిర్ధారించారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులోని కీలక ఆరోపణలు. గన్నవరం పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం నిందితుడిపై మోపబడిన తీవ్రమైన అభియోగాలు ఇవే. దేశ సార్వభౌమాధికారానికి భంగం. గత ఏడాది నవంబర్ 25న విడుదల చేసిన వీడియోలో జోసెఫ్ దేశానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు భంగం కలిగించేలా అమాయక యువతను ప్రభావితం చేసే ప్రయత్నం చేశాడు. సుమారు 12 లక్షల మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు భద్రతా సిబ్బంది మరణానికి కారణమైన మావోయిస్ట్ అగ్రనేత మాడ్వి హిడ్మాను ప్రముఖ వ్యక్తిగా కీర్తించాడు. హిడ్మా, కేశవరావు వంటి ఉగ్రవాద నేతలు మరణించిన వారి స్ఫూర్తితో పోరాటం కొనసాగుతుందని వ్యాఖ్యానిస్తూ నిషేధిత పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశాడు. హిందూ మతంలో రాక్షసుడిగా పేర్కొన్న రావణుడి పేరు పెట్టుకొని మతంపై ఉద్దేశపూర్వకంగా ద్వేషాన్ని నూరిపోస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. రామాయణం, మహాభారతంలోని దేవతల గురించి దారుణంగా వ్యాఖ్యానిస్తూ సనాతన ధర్మాన్ని కించపరిచాడు. అరెస్టు నుండి తప్పించుకోవడానికి గతంలో అప్లోడ్ చేసిన పలు వివాదాస్పద వీడియోలను సోషల్ మీడియా నుండి తొలగించారు. అయితే అప్పటికే వాటిని డౌన్లోడ్ చేసిన పోలీసులు స్క్రీన్ రికార్డులు, స్క్రీన్ షాట్లతో కూడిన డిజిటల్ ఆధారాలను పెన్ డ్రైవ్లో కోర్టుకు సమర్పించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచే ముందు గన్నవరం పోలీసులు అతని ముందు 22 కీలక ప్రశ్నలు ఉంచారు. ఈ వీడియోలు రూపొందించడానికి నీకు ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తున్నారా? హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయడం వెనుక నీ అసలు ఉద్దేశం ఏమిటి? ఈ ప్రశ్నలలో దేనికి నిందితుడు సమాధానం చెప్పకపోవడం గమనార్హం. ఇది అతని వెనుక ఉన్న లూజ్ ఎండ్లను, నిధుల మూలాలను విచారించాల్సిన అవసరాన్ని మరింత బలపరుస్తోంది. నిందితుడి సామాజిక మాధ్యమాలలో ఉన్న 6 ఖాతాల హిస్టరీ, ఐపీ లాగ్లు, సబ్స్క్రైబర్ల వివరాల కోసం గూగుల్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సంస్థలకు పోలీసులు లేఖలు రాశారు. ప్రస్తుతం గన్నవరం పోలీసులు నిందితుడిని సోమవారం నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. అక్కడ అతనికి ప్రత్యేక బ్యారక్ కేటాయించి ఆర్పీ నంబర్ 9175 ఇచ్చారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు వ్యక్తులను, ఆర్థిక మూలాలను గుర్తించేందుకు నిందితుడిని 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజా సమాచారం మేరకు అతని సామాజిక వేదన అనేది కేవలం ఒక ముసుగు మాత్రమేనని స్పష్టం చేస్తోంది. దాని వెనుక సనాతన ధర్మాన్ని దెబ్బతీయడం, డిజిటల్ మాధ్యమాల ద్వారా అర్బన్ రాడికలైజేషన్ను ప్రోత్సహించడం మరియు నిషేధిత ఉగ్రవాద సంస్థల సిద్ధాంతాలను యువత తలకెక్కించడం అనే ఒక పక్కా వ్యూహం దాగి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ లేదా ప్రత్యేక విచారణ సంస్థల ద్వారా ఈ పెయిడ్ ప్రచారం వెనుక ఉన్న అసలు శక్తులను నడిబొడ్డుకు లాగడం దేశ భద్రతకు ఎంతో కీలకం.